నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఉత్తర కొరియా పేరు వినగానే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతుంది, అప్రమత్తంగా చూస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగే రాజకీయాలు, నిర్ణయాలు, అధికార మార్పులు అన్నీ చాలా గోప్యం. దేశంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. దేశ నాయకత్వం ఏం చేస్తుందో కూడా బయట ప్రపంచానికి తక్కువగానే సమాచారం అందుతుంది. అయితే ఈసారి మాత్రం ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసిన కొద్ది ఫోటోలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. ఈ ఫోటోల్లో కనిపించిన వ్యక్తి ఒక దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఉన్న వ్యక్తి. ఆమె పేరు కిమ్ జుయే. వయస్సు కేవలం 13 ఏళ్లు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఉత్తర కొరియా అత్యంత రహస్యమైన దేశంగా పేరు పొందింది. ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. అయితే గత కొంతకాలంగా ప్రపంచ దృష్టి అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూతురు 13 ఏళ్ల కిమ్ జుయేపై పడింది. ఆమె భవిష్యత్తులో ఆ దేశానికి సుప్రీం లీడర్ కాబోతోందా అనే చర్చ ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఉత్తర కొరియాలో పాలకుల వ్యక్తిగత విషయాలు చాలా గోప్యంగా ఉంచుతారు. కానీ ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ తన భార్య రిసోల్జు, కుమార్తె కిమ్ జుయేతో కలిసి కుముసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ను సందర్శించారు. ఇది ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్, ఆయన వారసుడు కిమ్ జాంగ్ ఇల్ల స్మారక ప్రదేశం. ఇది ఆ దేశంలో అత్యంత పవిత్రమైన స్థలం. అలాంటి ప్రదేశానికి తన కుమార్తెను అధికారికంగా వెంట తీసుకెళ్లడం అంటే ఆమెకు దేశ అత్యున్నత నాయకత్వంలో చోటు కల్పించడమేనని నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ఫోటోలు కేవలం కుటుంబ సభ్యుల విహారయాత్ర ఫోటోలు కావు. అందులో కిమ్ జుయే నిలబడిన తీరు, ఆమె ధరించిన దుస్తులు, ఆమె పట్ల సైనికాధికారులు చూపుతోన్న గౌరవం చూస్తుంటే ఆమెకు తర్ఫీదు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో కిమ్ జాంగ్ ఉన్ తన తండ్రి పక్కన ఇలాగే కనిపిస్తూ నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడు అదే పద్ధతిని తన కుమార్తె విషయంలోనూ అనుసరిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. దక్షిణ కొరియా నిఘా సంస్థల విశ్లేషణ ప్రకారం కిమ్ జుయేకు త్వరలోనే అధికార వర్కర్స్ పార్టీలో ఒక కీలకమైన హోదాను కల్పించే అవకాశం ఉంది. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆమెను భారీ క్షిపణి పరీక్షల వద్దకు తీసుకెళ్లడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా పిల్లలు ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఆమె ఖండాంతర క్షిపణుల లాంచ్ ప్యాడ్ల వద్ద కనిపిస్తోంది. ఇది కేవలం ఒక తండ్రిగా తన కుమార్తెను తీసుకెళ్లడం కాదు, భవిష్యత్తులో దేశ రక్షణ బాధ్యతలు, అణు ఆయుధాల నియంత్రణ కూడా ఆమె చేతుల్లోనే ఉంటాయని ప్రపంచానికి ఇచ్చే ఒక సంకేతంగా చూడాలి. అంతేకాదు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థలు ఆమెను కేవలం ప్రియమైన కుమార్తె అని కాకుండా ఇప్పుడు గౌరవనీయమైన ఉత్తర కొరియా మార్గదర్శి అనే పదాలతో సంబోధిస్తూ ఉన్నాయి. ఉత్తర కొరియా నిఘా వర్గాల సమాచారం ప్రకారం కిమ్ జుయే పేరును ప్రజలెవరూ పెట్టుకోకూడదని, ఇప్పటికే ఆ పేరు ఉన్నవారు మార్చుకోవాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయట. ఇలాంటి నిబంధనలు గతంలో కేవలం కిమ్ కుటుంబానికి చెందిన పాలకుల విషయంలోనే అమలు చేశారు. ఈమెను తెరపైకి తీసుకురావడంలో కిమ్ జాంగ్ ఉన్కు 2 ముఖ్యమైన ఉద్దేశాలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మొదటిది, కిమ్ వంశం మాత్రమే ఈ దేశాన్ని పాలించాలనే నియమాన్ని ప్రజల మనస్సుల్లో బలంగా నాటడం. రెండవది, తన ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో దేశ నాయకత్వానికి ఎలాంటి లోటు లేదని, తన వారసురాలు సిద్ధంగా ఉందని సైన్యానికి, అంతర్జాతీయ సమాజానికి భరోసా ఇవ్వడం. ఉత్తర కొరియా చరిత్రలో ఇప్పటివరకు పురుషులే పగ్గాలు చేపట్టారు. ఒకవేళ కిమ్ జుయే అధికారంలోకి వస్తే ఆమె ఆ దేశపు మొదటి మహిళా అధినేత్రి అవుతుంది. ప్రస్తుతం కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా శక్తివంతమైన నాయకురాలిగా ఉన్నప్పటికీ వారసత్వ పరంగా కిమ్ జుయేకే ప్రాధాన్యత లభిస్తోంది. ఒకవైపు ప్రపంచాన్ని వణికించే అణు పరీక్షలు, మరోవైపు చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తోన్న కిమ్ జుయే. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఉత్తర కొరియాను ఏ దిశగా నడిపిస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనా 13 ఏళ్ల వయసులో ప్రపంచ రాజకీయ యవనికపై ఇంతటి గుర్తింపు పొందడం నిజంగా అసాధారణమైన విషయం.